నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసిండి వీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయన్నో వెలమాయన్నో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు మాట్లాడండి అన్న. మీరు ఒకసారి ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రానా అంట. ఔటా ప్రెసిడెంట్ మనోహర్ అని నా కాంటెంపరీ నేను యూనివర్సిటీలో చదివింటాను. మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రెసిడెంట్ టీచర్స్ ప్రెసిడెంట్ అవుటా. వీసీ నెంబర్ కూడా పంపిస్తా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యా జాగిరా? నువ్వేమన్నా మీరెవరు? ఏం జాబు? నువ్వెందుకు వచ్చినావు? పిలిచిరా ఎవరన్నా? ఎవరు ఆత్మడు ఇవ్వడానికి పట్టుకరా. ఆయన నట లోపల రానియొద్దని బీసీ అయ్యా జాగిరా ఇదేమన్నా? ఏడి వీసినారేడి ఎందుకు ఆపుతారు? ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి? ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా నిచ్చుకొని ఏం లేదా ఇక ప్రజలకి? కేటీ రామారావు ఏం చేసిన యాక్చువల్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 280 మందిని మొత్తం కథం చేసి 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 8,000 రూపాయలు జీతము, వీళ్ళకి 25,000 రూపాయలు జీతం. లంగ కథ లేకపోతే ఏంటి ఇవి? మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే ఔటా అధ్యక్షులుగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను, ప్రొఫెసర్ ను. నీకు పెడతా ఇమ్మీడియట్ గా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి. ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఓడో ఉంటేనే సస్పెండ్ చేయగలుగుతారన్నా? బీసీ వాళ్ళు అల్కా దొరికినారు. పంపిస్తా చూడన్నా. యోగిత రాణా గారితో మాట్లాడండి. వీసీ ఉన్నాడేమని చెప్పి సార్ చేస్తాను ఆపుతుర్రని చెప్పి. ఇగో రాహుల్ సెక్యూరిటీ 11:32 11:32 చేస్తాను. ఇగో అట్లా కాదు, ఏమైనా ఉంటే మాట్లాడాలా. ఇక కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము. మరి ఇదేంది క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం. మళ్ళీ దీనికి నేను క్రిమినల్ నన్ను లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు. మిస్కండక్ట్ అంటారు. మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు, ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా. కన్విట్ అయినోడు కూడా